హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చా మివి కంపెనీ నుండి కమాండో Z7 అన్న మోడల్ నెంబర్ గల ద బెస్ట్ గేమింగ్ TWS ఇయర్ బడ్స్ అనమాట. ఇందులో మనకి గేమింగ్ కోసమే ఈ కంపెనీ వాళ్ళతో ఫోకస్ చేయడం జరిగింది ఈ బడ్స్ని. దీంట్లో మనకి 13ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ లో లేటెన్సీ మోడ్ ఏదైతే ఉంటుందో కంపేర్ టు ఈ బడ్జెట్ ఉన్న బడ్స్తో చూసుకుంటే మనకి లో లేటెన్సీ మోడ్ చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు దీంట్లో హెచ్డి కాలింగ్ ఫీచర్తో పాటుగా AI బేస్డ్ ENC కూడా ఉండడం జరిగింది. దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిల్ అనేది చాలా మంచిగా అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు దీంట్లో మనకి 13mm పవర్ఫుల్ బేస్ డ్రైవర్స్ అయితే యూజ్ చేయడం వల్ల మనం మ్యూజిక్స్ ఏవైతే వింటామో అందులో మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలగడం జరుగుతుంది. ఇందులో ఇంకా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా దీన్ని మనం చక్కగా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి ప్రోడక్ట్ రివ్యూస్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. బాక్స్ మీద పైన మనకి మివి అండ్ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. పక్కన డ్యూల్ RGB అని ఉంది. ఈ సైడ్ చూసినట్టయితే కమాండో Z7 అనేది మోడల్ నెంబర్ ఉంది. అలాగే కింద చూసినట్టయితే గేమింగ్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే సమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం సీల్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి మన లోపల ఏముంది ఏంటి కంటెంట్ అనేది చూసినట్టయితే మనకి డైరెక్ట్ వారంటీ కార్డ్ అనేటువంటిది కనిపిస్తుంది అన్నమాట. దీనికోసం మనం దీన్ని స్కాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు దీని యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ బడ్ కేస్ని కూడా పక్కనైతే పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనం కవర్ అయితే ఉందన్నమాట. ఈ కవర్లో ఏముందని చూసినట్టయితే సిలికాన్ స్ట్రాప్ దీంట్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు ఇది టైప్ C నుండి టైప్ A ఛార్జింగ్ కనెక్టర్ అనమాట. సో నెక్స్ట్ మనం ఈ బడ్ని అయితే బయట తీసేద్దాం. ఈ బడ్స్ నేను కొన్ని డేస్ అయితే అన్ని కండిషన్లను కూడా యూజ్ చేసి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంది అనేటువంటిది నేను మీకు రివ్యూ అయితే అందిస్తాను ఫ్రెండ్స్. సో వెంటనే ఈ వీడియో అయితే మీరు లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా మనకి హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. మనకి ఇది కింద పడిపోయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. సో అంత మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైన్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ మనకి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క స్క్వేర్ టైప్ ఏదైతే కటింగ్స్ ఉన్నాయో చాలా అట్రాక్టివ్గా ఉండడం జరుగుతుంది. పైగా మనకి ఈ మధ్యలో ఏదైతే కేసు డోర్ ఉంటుందో ఈ డోర్ దగ్గర మనకి RGB లైటింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల కూడా ఒక మంచి లుక్ అనేటువంటిది కలుగుతుంది అనమాట. సో మనం పైన చూసినట్టయితే మివి అని చెప్పి అలా బ్రాండ్ నేమ్ అనేటువంటిది ఉంది. ఇంకెక్కడ కూడా ఎటువంటి నేమ్స్ కూడా లేవు ఫ్రెండ్స్. సో ఓకేనా. సో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి టైప్ C పోర్ట్ అనేటువంటిది ఉంది. కేసు లోపల చూసినట్టయితే ఇక్కడ మనకి ఎటువంటి బటన్స్ కానీ ఏమీ లేవు అన్నమాట. ఈ బటన్స్ కూడా బయట తీసేద్దాం. సో బయట తీయగానే ఇక్కడ మనకి ఈ కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది అనేటువంటి ఇండికేటర్స్ ఏమీ కూడా ఈ కేసు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ లోపల కూడా మనకి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా అంటే ఒక రాయల్ లుక్ వచ్చేలాగా అయితే డిజైన్ చేయడం జరిగింది మివి కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ మనం ఈ బడ్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు హ్యాండిల్స్లోని కూడా వై షేప్లో RGB డిజైన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది RGB అంటే మనకి మల్టీ కలర్స్ ఏమీ రావు, జస్ట్ మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి హ్యాండిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కేస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్తో డిజైన్ చేయడం వల్ల ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఎక్కడ కూడా అట్రాక్ట్ అయితే చేయదు అనమాట. మిగతా బడ్ విషయానికి వచ్చినట్టయితే మిగతా బడ్ హెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ బడ్ మీద 2 మైక్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 4 మైక్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో బడ్స్ కూడా మనకి మంచి ప్రీమియం లుక్ అనేటువంటి ఉండే మన చెవులో పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో ముందుగా గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు గేమింగ్ మీదే మంచిగా ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో 35ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఏదైతే ఉందో ఇది మనం బడ్ని త్రిబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఎనేబుల్ అయ్యాక మనం గేమ్స్ ఆడుకుంటుంటే మీకు 98% యాక్యురేట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మీరు కనుక ఒకవేళ నార్మల్ లెవెల్లో ప్రో ప్లేయర్ నుండి అదేవిధంగా మనం లో లెవెల్లో గేమింగ్ ఆడుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు హైలీ ప్రొఫెషనల్ గేమర్ అయితే మాత్రం ఇవి మీకు సూటబుల్ అయితే కావు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ యొక్క బడ్స్ ద్వారా మీరు లో లేటెన్సీ మోడ్లోనే మ్యూజిక్ కూడా వినొచ్చు. బట్ మ్యూజిక్ వింటే మీకు ఏ విధంగా వినిపిస్తుంది అంటే మన స్టేడియం రూమ్లో ఉన్నప్పుడు ఏ విధంగా వినిపిస్తుంది సో ఆ విధంగా సౌండ్ అనేటువంటి క్రియేట్ చేస్తుంది అన్నమాట ఈ బడ్స్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు ఈ లో లేటెన్సీ మోడ్ ఉపయోగించుకుని మీరు కనుక ఏమైనా వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళైతే చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అన్నమాట. మీకు లిప్సింక్ అనేటువంటిది చాలా క్లారిటీగా తెలియడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి నార్మల్ మోడ్లో ఎడిటింగ్ చేశారంటే వీడియో ఎడిటింగ్ మీకు లిప్సింక్ అనేటువంటి కొంచెం డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క కాల్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో AI బేస్ ENCని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో ఇది చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఇండోర్లో మనకి ఏ బర్డ్స్ అయినా సరే మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తాయి. బట్ మన అవుట్డోర్ విషయానికి వచ్చినట్టయితే మీకు లైట్గా ట్రాఫిక్ కానీ లేదా లైట్గా నాయిస్ అనేటువంటిది ఉందనుకుందాం అక్కడ మీకు మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అలా కాకుండా మీరు హెవీ ట్రాఫిక్లోకి లేదా హెవీ నాయిస్లోకి వెళ్ళారంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట నాయిస్ ఎక్కువ వస్తుంది అన్న విషయం. బట్ ఏంటంటే మీరు మాట్లాడే మాట అనేది ఖచ్చితంగా ఫోకస్ అయితే ఉంచుకుంటుంది. బికాజ్ ఎందుకంటే ప్రతి బడ్లోనే కూడా మనకి 2 మైక్స్ అనేటువంటి ఇవ్వడం వల్ల మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి జీమ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే గాలి సౌండ్ అనేటువంటిది ఎక్కువ వచ్చి
మీ వాయిస్ అనేటువంటి కొంచెం తగ్గిస్తుంది. దీనివల్ల కూడా వాళ్ళకి మాట అనేటువంటిది వినపడుతుంది, బట్ నాయిస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బడ్స్ యొక్క కంట్రోలింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి బడ్లోనే ఉన్నట్టుగానే మనకి సింగిల్ ట్యాప్తో మనం కాల్ ఆన్సర్ చేయడము, కాల్ కట్ చేయడంతో పాటుగా ప్లే ఆర్ పాస్ కూడా చేసుకోవచ్చు. వాటితో పాటుగా అదనంగా ఏమున్నాయంటే మనకి గట్టిగా ట్యాప్ చేసి పట్టుకున్నాం అనుకో మనకి సౌండ్ అనేటువంటిది తగ్గుతుంది. నెక్స్ట్ బటన్ మనం గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే సౌండ్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అంటే బడ్స్ ద్వారా మనం సౌండ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు త్రిబుల్ ట్యాప్ చేశారంటే గేమింగ్ మోడ్ అనేటువంటిది ఎనేబుల్డ్ అవుతుంది. మళ్ళీ త్రిబుల్ ట్యాప్ చేశారంటే మనకి మ్యూజిక్ మోడ్ అనేటువంటిది ఎనేబుల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు డబల్ ట్యాప్తో సాంగ్ ఫార్వర్డ్, అలాగే డబల్ ట్యాప్తో సాంగ్ మీరు బ్యాక్వర్డ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క బడ్స్లో అయితే ఉన్నాయి. మళ్ళీ గట్టిగా మీరు లాంగ్ ట్యాప్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అలాగే మన సిరి కూడా యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ బడ్స్ యొక్క ఛార్జింగ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే 0 to 100% ఛార్జ్ అవడానికి 50 minutes అయితే టైం తీసుకోవడం జరుగుతుంది. డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే కంపెనీ వాళ్ళు అనేది 50 hours అని చెప్తున్నారు. బట్ 50 hours అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, మనం 50% వాల్యూమ్తో మనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. నేనేం చేశానంటే 100% వాల్యూమ్తో అయితే రన్ చేయడం జరిగింది. 100% వాల్యూమ్తో విన్నప్పుడు నాకు ఇది అప్రాక్సిమేట్లీ 20 hours అయితే రావడం జరిగింది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఈచ్ బడ్ విషయానికి వచ్చినట్టయితే కంపెనీ వాళ్ళు ఏమో 7 hours చెప్తున్నారు, నాకు వచ్చింది ఏంటంటే 5 hours 40 minutes అయితే రావడం జరిగింది. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి విషయం అయితే పరిగణించుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. దీనివల్ల మన కనెక్టింగ్ స్టెబిలిటీ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి వైడ్ రేంజ్ అనేటువంటిది కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్టయితే IPX4తో రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి స్వెట్లో కంప్లీట్గా సర్వే అయితే అయిపోతుంది. వాటర్లో అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే అయితే అవ్వదు, వర్షంలో కూడా ఇదైతే సర్వే కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ యొక్క బడ్స్ వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది ఆలోచించుకున్నట్టయితే ఈ బడ్స్ మనకి గేమింగ్స్లో చాలా బాగుంది, లో లేటెన్సీ మోడ్ అనేది. నెక్స్ట్ మనకి కాలింగ్ విషయంలో కూడా ఏదైతే AI బేస్ ENC ఉందో చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో సౌండ్స్ అనేటువంటి కూడా మంచి రిచ్ సౌండ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇది చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఇది 100% రికమెండబుల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ మీవీ బడ్స్ యొక్క రివ్యూ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కనీసం ఒక 2 members కన్నా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నానంటే మనకి ఎటువంటి రివ్యూ నోట్స్ కాదు, నేను నా డబ్బులతో పర్చేస్ చేస్తున్నాను. రేపొద్దున రోజు ఈ యొక్క బటన్ని మనం అమ్మాలంటే చాలా మనీ వేస్ట్ అయిపోతుంది అనమాట. అయినా సరే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించాలన్న ఆతృతతోనే నేనైతే పర్చేస్ చేసి మరి చేయడం జరుగుతుంది. కాబట్టి కనీసం మీ యొక్క హెల్ప్ కింద ఒక ఇద్దరికన్నా షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఉన్న ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను మీ ముందు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది, చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో అనేది మీరు మిస్ కాకుండా ఉండండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను. నేను మీ సాయి రెడ్డి.